హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షార్ట్స్. వెల్, వీళ్ళు 100 కోట్లు వీళ్ళకి పర్స్ మనీ ఉంటే అందులో 10 కోట్లు మిగిల్చుకున్నారు ఇన్ఫ్యాక్ట్. అండ్ 8 ఫారినర్స్ని 17 ఇండియన్స్ని ఎలాగో వాళ్ళ టీంలో పెట్టుకున్నారు. అండ్ వాళ్ళ టీం క్యాప్టెన్ కూడా ఈ ఆప్షన్ టేబుల్లో కూర్చొని ఉన్నాడు. ఇలా కావాలి ఇలా కావద్దని చెప్పేసి అటు టీం డైరెక్టర్తో కానివ్వండి, మన రికీ పాంటింగ్, సౌరవ్ గంగూలీ, గ్రంథి వీళ్ళందరితో గట్టి డిస్కషన్లోనే కూర్చున్నాడు రిషబ్ పంత్. ఢిల్లీ క్యాపిటల్స్ గురించి మాట్లాడాలంటే కనుక ఆప్షన్కి వెళ్లే ముందు కూడా వాళ్ళ ఫోకస్ వాజ్ ఓన్లీ ఇన్ గెట్టింగ్ 5, 6, 7 నంబర్ 5, నంబర్ 6, నంబర్ 7లో ఎవరు సరైన ఆటగాడు ఉండాలి. అండ్ ఉన్న పేస్ బౌలర్స్కి ఒకవేళ బ్యాకప్ తెచ్చుకోవాలి, అలాగే స్పిన్నర్స్కి బ్యాకప్ తెచ్చుకోవాలి. అంటే స్ట్రాంగ్ సాలిడ్ స్పిన్నర్స్. ఇందులో వాళ్ళు ఏం చేశారు? 2 చేశారు, 3వది చేయలేదు. ఏ 2 చేశారు, 3వది ఏది చేయలేకపోయారు అంటూ మనం మాట్లాడదాం. ఫస్ట్ ఆప్షన్ మొదలైన తర్వాత వాళ్ళ ప్లేయరే వచ్చాడు. ఏ పవల్ని అయితే బయటకు పంపించారో అదే పవల్ వచ్చాడు. సరే, రాజస్థాన్ రాయల్ 7.4 crores ఎత్తుపోయింది, అతను అది పక్కన పెట్టేద్దాం. హ్యారీ బ్రూక్ పేరు రాగానే 4 crores సొంతం చేసుకున్నారు, విచ్ ఐ థింక్ ఈజ్ అ వెల్ థాట్ అవుట్ మూవ్ ఇది. ఎందుకంటే హ్యారీ బ్రూక్ మిడిల్ ఆర్డర్లో బాగా ఆడగలడు. యూ కెన్ ప్లే దట్ ఫినిషింగ్ రోల్ టు నంబర్ 4, నంబర్ 5లో పర్ఫెక్ట్గా సరిపోతాడు. సో ఆ కేటగిరీలో యూఆర్ గెటింగ్ 1 more ప్లేయర్. సో అది చాలా పెద్ద బెనిఫిషియల్ ప్లేయర్ లాగా, ఇక్కడ బెనిఫిషియల్ బై లాగా కనిపిస్తోంది. అఫ్ కోర్స్ ఎస్ఆర్హెచ్ డిడ్ నాట్ ట్రీట్ హిమ్ వెల్. 2 down అన్నారు, ఓపెనింగ్ అన్నారు, సెంచరీ కొట్టిన తర్వాత మళ్ళీ తను ఏం చేయలేకపోయాడు. 13 కోట్లు వద్దనుకున్నారు. బట్ స్టిల్ యూ గాట్ 4 crores హ్యారీ బ్రూక్. ఈ మధ్య జరిగిన దాంట్లో 7 balls 31 ఎంతో కొట్టాడు, బాగానే ఆడుతూ ఉన్నాడు. స్పిన్కి అగేన్స్ట్గా తను ఎట్లా ఆడతాడు అనేది ఒక ఆస్పెక్ట్ ఎప్పటికీ కూడా తన చుట్టూ ఉంటుంది. బట్ ఐ థింక్ ఆ నంబర్ 5 రోల్లో హ్యారీ బ్రూక్ రావడం అనేది వాళ్ళకి బాగానే హెల్ప్ అయ్యే ఒక అంశము. సరే, ఒకవేళ అతను కాకపోతే ఇంకెవరున్నారు ఆ నంబర్ 4, నంబర్ 5 స్పాట్లో ఆడడానికి అంటే దే గాట్ ట్రిస్టన్ స్టబ్స్. ఫారెన్ ప్లేయర్స్ గురించి మాట్లాడదాం. అండ్ అలాగే దే ఆల్సో గాట్ షేహోప్. ట్రిస్టన్ స్టబ్స్ షేహోప్ని తెచ్చుకున్నారు. అండ్ ట్రిస్టన్ స్టబ్స్, షేహోప్ ఆర్ ఆల్సో బ్యాకప్ కీపర్స్ ఫర్ రిషబ్ పంత్. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న రిషబ్ పంత్ ఉన్నాడు, అభిషేక్ పోరేలో ఉన్నాడు అక్కడ కీపర్గా. అది కాకుండా దే గాట్ కుమార్ కుషాగ్రా, తను కూడా కీపరే. ఇప్పుడు షేహోప్ ఉన్నాడు, ట్రిస్టన్ స్టబ్స్ ఉన్నారు. ఇది ఢిల్లీ క్యాపిటల్స్ కదా, వికెట్ కీపర్ క్యాపిటల్స్ అని పెట్టుకోవాలి పేరు, దీని పేరు. అండ్ ఇందులో ఒకవేళ హ్యారీ బ్రూక్ కాకపోతే ట్రిస్టన్ స్టబ్స్ తను కూడా బాధ అవతలు పెట్టగలడు మిడిల్ ఆర్డర్లో. షేహోప్ ఈజ్ నాట్ మోర్ ఆఫ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్, తను ఒక టాప్ ఆర్డర్ బ్యాటర్. తను ప్రాబబ్లీ కొన్ని వికెట్స్లో ఒకవేళ టాప్ ఆర్డర్ సపోర్ట్ కావాలనుకుంటే బెటర్గా ఉంటుందేమో అనుకున్నారు. దే గాటింగ్ ఫర్ తక్కువ అమౌంట్. షేహోప్ని 75 lakhs తీసుకున్నారు. సో షేహోప్ ఓపెనింగ్ దానికి ఏదో అని అనుకుందాం. ఒకవేళ డేవిడ్ వార్నర్ కానీ ఎవరిని ఇంజరీ అవుతే కనుక ప్రాబబ్లీ యూ కెన్ కమ్ ఇన్ అండ్ ఫిల్ ఇన్ దట్ స్పాట్ అన్నట్టుగా వాళ్ళ ఆలోచన ఉంటుంది. బట్ ఆ నంబర్ 4, నంబర్ 5 స్పాట్ ఏదైతే ఉందో ది గాట్ వెరీ గుడ్ బైస్. సో ఇప్పుడు వాళ్ళ టాప్ 4, 5 చూస్తే కనుక వార్నర్, పృథ్వీ షా, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, హ్యారీ బ్రూక్ చాలా పర్ఫెక్ట్గా సరిపోయారు టాప్ 5. అండ్ అందులో మీకు 3 భయంకరంగా బాధే బ్యాటర్స్ ఉన్నారు. ఒక లెఫ్ట్ హ్యాండర్ ఉన్నాడు, 2 రైట్ హ్యాండర్లు ఉన్నారు. అందులో మిచెల్ మార్ష్ రూపంలో ఒక ఆల్రౌండర్ కూడా ఉన్నాడు. సో టాప్ 5లో యూ గాట్ ఎవ్రీథింగ్ పిక్చర్ పర్ఫెక్ట్ వాళ్ళకి. ఒకటే ఆస్పెక్ట్ ఏంటంటే మిచెల్ మార్ష్ కనుక ఏదైనా ఇంజరీ అయిందంటే విచ్ ఇస్ మోర్ లైక్లీ టు హ్యాపెన్, అది అయ్యింది అంటే కనుక తనకి సరైన బ్యాకప్ లేదు. ఓ బ్యాటర్గా మీరు ట్రిస్టన్ స్టబ్స్ని కానీ, షేహోప్ని కానీ లేదంటే కనుక మీరు ఆడించే ప్రయత్నాలు చేసుకోవచ్చు, కాదనట్లేదు. బట్ ఆ బౌలింగ్ కోటాను మాత్రం మిచెల్ మార్ష్ ఫీల్ చేయలేడు. తను వేసే 2-3 ఓవర్లు కానీ, కొన్నిసార్లు 4 ఓవర్లు కానీ అది ఫీల్ చేయడం అనేది కష్టం అవుతుంది. సో తను ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ ఢిల్లీ క్యాపిటల్స్కి. తనకి ఇంజరీ అయితే టీమ్ బ్యాలెన్స్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. బట్ ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుందని డిటర్మైన్ చేసేది వాళ్ళ బౌలింగ్ ఆప్షన్స్. వాళ్ళ బౌలింగ్ ఆప్షన్స్ మీద దృష్టి పెడితే కనుక ఆల్రెడీ వాళ్ళ దగ్గర అక్షర్ కుల్దీప్ రూపంలో షోర్ షాట్ ప్లేయింగ్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అదే వాళ్ళు ముస్తఫిజర్ని వద్దనుకున్నారు, ఎందుకంటే టూ మెనీ లెఫ్ట్ ఆర్మ్ ఆప్షన్స్ ఉంటాయేమో అనుకున్నారు. ఖలీల్ని రిటైన్ చేసుకున్నారు, సాకర్యాన్ని వదిలేసుకున్నారు. సో ఖలీల్ వేసే అవకాశాలు గట్టిగానే కనిపిస్తున్నాయి. దాంతోపాటు ముఖేష్ అద్భుతమైన రీతిలో ఫామ్లో కనిపిస్తూ ఉన్నాడు. ఎండ్రిక్ నోకే అలాగో ఉన్నాడు. సో వాళ్ళ దగ్గర ఆల్రెడీ 5 bowlers ఉన్నారు, ఇన్ విచ్ 4 will డెఫినెట్లీ ప్లే. సరే, ఒకవేళ నోకియాకి ఏమైనా అయింది అంటే బ్యాకప్గా క్యా సీనే అనే ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే కనుక జాయ్ రిచర్డ్సన్ తెచ్చుకున్నారు. జాయ్ రిచర్డ్సన్ రావడం అనేది చాలా గట్టిగా హెల్ప్ అయ్యే ఒక అంశం. ఇట్ ఈస్ నాట్ అ నార్మల్ థింగ్ అది, జాయ్ రిచర్డ్సన్ రావడం. సో అది కూడా ఆ బౌలర్గా కూడా ఒక మంచి బ్యాకప్ అనేది ఏర్పడుతుంది. ది ఆల్సో హ్యావ్ లుంగి ఇంగిడ్ ఇన్ దేర్ స్క్వాడ్. సో బౌలింగ్కి, ఫాస్ట్ బౌలింగ్కి మీకు బ్యాకప్లు బాగానే ఎత్తుకొచ్చారు. నోకియాకి బాగానే బ్యాకప్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత మీకు ఇషాంత్ శర్మ సరే ఎన్ని మ్యాచ్లు ఆడుతారనే విషయం పక్కన పెట్టండి, వాళ్ళ దగ్గర బాగానే ఉన్నారు. అండ్ దెన్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక వాళ్ళ దగ్గర ఉన్న మిగతా ప్లేయర్లందరూ కూడా బాగానే వచ్చారు. అండ్ దాంతోపాటు రాషిద్ ధర్ని కూడా తెచ్చుకున్నారు. జమ్మూ కాశ్మీర్కి చెందిన అతను. కోల్కతా నైట్ రైడర్స్ కూడా తను కొనుగోలు చేసిన 3-4 ఏళ్ల క్రితం. తర్వాత ఇప్పుడు తన సర్వీసెస్ని కూడా తెచ్చుకున్నారు. సో బౌలింగ్ బ్యాకప్ అనేది బాగానే కనిపిస్తుంది.
మిడిల్ ఆర్డర్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని గట్టిగానే పట్టుకున్నారు, అలాగే బౌలింగ్లో కూడా గట్టిగానే పట్టుకున్నారని చెప్పాలి. బట్ ఆ 6 and 7 పొజిషన్ ఏదైతే ఉందో, మనం 5 దాకా బాగానే మాట్లాడుకున్నాం, 6 and 7 పొజిషన్ ఏదైతే ఉందో థింకింగ్ దట్ అక్షర్ పటేల్ బ్యాట్ ఎట్ 8. ఒకవేళ అక్షర్ 7లో బ్యాటింగ్ చేస్తాడంటే కనుక మళ్ళీ కొంచెం బ్యాలెన్స్ అటు ఇటు అవుతుందని అనిపిస్తుంది నాకు పర్సనలీ. బట్ దే మైట్ గో విత్ అక్షర్ at 7. దానికి కారణాలు ఏంటంటే కుల్దీప్ at 9, తర్వాత ముఖేష్ at 10, నోకియా at 11. 8లో ఎవరైనా సెట్ చేసుకొని తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్గా ఎవరైనా తీసుకొని రావచ్చు అనే ఆలోచన కూడా కనిపించవచ్చు వాళ్ళకి. ఇన్ఫాక్ట్ కుల్దీప్, నన్ను అడిగితే కనుక కుల్దీప్, అక్షర్, ముఖేష్ అండ్ ఆండ్రిక్ నోకియా 8, 9, 10, 11లో ఉండాలి. 6 and 7లో దే హ్యావ్ టు ఫిల్ ఇన్ విత్ ప్రాపర్ ఆల్రౌండర్స్. ఆ ఆల్రౌండర్ లిస్ట్ అనేది ఫారెన్ నుంచి తీసుకోలేకపోయారు. అలాగే కుల్దీప్ అండ్ అక్షర్కి సరైన రీతిలో బ్యాకప్ తీసుకోలేకపోయారు. సరే, ఇప్పుడు అక్షర్లు అంటే ఇక్కడ మీకు పటేల్ ఉన్నాడు, ఆడతాడు, రిపాల్ పటేల్ ఉన్నాడు, తను తీసుకొని ఆడించవచ్చు అని చెప్పేసి అప్పుడు ముందు అనుకున్నారు. అది వర్కౌట్ కాలేదు. సో ఇప్పుడు లలిత్ యాదవ్ ఉన్నాడు. లలిత్ యాదవ్ డెఫినెట్గా టీంలో ఉంటాడు, ఎందుకంటే అతను ఆఫ్ స్పిన్ కూడా వేయగలడు. సో లలిత్ యాదవ్ ప్రాబబ్లీ మెయిన్ లెవెల్లో షోర్ షాట్ ప్లేయర్లా కనిపిస్తున్నాడు. బట్ కుల్దీప్ యాదవ్ లాంటి స్పిన్నర్కి మీరు బ్యాకప్ తీసుకోలేకపోయారు. మీరు షేహోప్ 75 lakhsకి తీసుకునే బదులు మీ దగ్గర చాలా అమౌంట్ మిగిలిందిగా. అదిల్ రషీద్, అకీల్ హుసేన్ లాంటి వాళ్ళు మిగిలిపోయారుగా, వాళ్ళు రాలేదుగా. ఇష్ సోదీ లాంటి వాళ్ళు మిగిలిపోయారు, వాళ్ళు రాలేదు మళ్ళీ. సో వాళ్ళని తీసుకొని ఉంటే బాగుండేది యాజ్ బ్యాకప్ అనేది నాకు అనిపించింది. ఎందుకంటే మీకు ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ ఎలాగో ఉన్నారు, ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ కుల్దీప్ ఏమన్నా అటు ఇటు అయ్యాడంటే కనుక యూ డోంట్ హ్యావ్ బ్యాకప్ ఫర్. సో ఆ యాంగిల్లో స్పిన్నర్ని ఏమన్నా మిస్ అవుతున్నారా వీళ్ళు అనేది ఇట్ ఈస్ మై ఒపీనియన్. రైలీ రుసోక్ కూడా వెళ్ళే ప్రయత్నం చేశారు, ఎందుకు వెళ్ళారు నాకు అర్థం కాలేదు. చాలా గట్టిగానే ఇన్ఫాక్ట్ మేబీ పంజాబ్ బిడ్ పెంచే ప్రయత్నం చేశారేమో అనిపించింది. దే కుడ్ హావ్ గాన్ ఫర్ శ్రేయాస్ గోపాల్ ఆల్సో, వెళ్ళలేదు, ముంబైకి వదిలేశారు అతన్ని. ఆ తర్వాత వాళ్ళు జాయ్ రిచర్డ్సన్ కోసం గట్టిగానే ప్రయత్నం చేశారు. బట్ ఆల్రౌండర్స్ లిస్ట్లో దే ట్రస్టెడ్ ది డొమెస్టిక్ స్టాల్వర్డ్స్. డీసీ ఎప్పుడు కూడా డొమెస్టిక్లో ఆడి వాళ్ళని బాగా గట్టిగా తీసుకుని వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ ఇద్దామని ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడే కదా ఎప్పటి నుంచో ఉంది. ఆ రీతిలో చాలా అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇచ్చిన ప్లేయర్స్లో రీసెంట్గా బాగా పర్ఫామ్ చేసింది ఈ ముఖేష్. ఎత్తుకొచ్చారు తను, లేదు నువ్వు రావా ఏం కాదని చెప్పేసి. సో అదే రీతిలో సుమిత్ని కూడా ఎత్తుకొచ్చారు 1 crore పెట్టి అనేది ఇంకొక ఆప్షన్ ఇక్కడ పరిశీలించాల్సింది. కుమార్ కుషాగ్ర 7.2, తను కూడా ఒక అద్భుతమైన బిగ్ హిట్టింగ్ ప్లేయర్, తన్ని తీసుకున్నారు. సో ఒకవేళ అవసరం ఉంటే కనుక అక్కడెక్కడన్నా ఆడిద్దాం, లేదంటే పృథ్వీ షా ఏమన్నా తేడాలు చేశారంటే కనుక ఓపెనింగ్ స్పాట్లో కూడా పంపించి పిన్ హీటర్ని పంపించి ఆడించవచ్చు అనే ఆలోచన వాళ్ళకు ఉంది. సో ఈ బైస్ అనేవి డెఫినెట్గా వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు సుమిత్ డెఫినెట్లీ 1 crore ఎట్లాగైతే తెచ్చుకున్నారో ఈజ్ అ వెరీ వెరీ బిగ్ హిటర్. దాంతోపాటు వాళ్ళు ఏం చేశారు, ది గాట్ రికీ బూయ్, అతను కూడా కీపింగ్ చేయగలడు. రికీ బూయ్ ఈజ్ అ కీపర్, రికీ బూయ్ కూడా గట్టి కొట్టగలడు, రికీ బూయ్ కూడా ఆ పొజిషన్లో ఆడగలడు. సో రికీ బూయ్ ఇన్ఫాక్ట్ ఐపీఎల్ సన్ రైజర్స్ హైదరాబాద్తో ఉన్న అనుభవం కూడా ఉంది. అండ్ సరే ఆ ఆలోచనలు కూడా ఉన్నాయి కాబట్టి రికీ బూయ్ ఆల్సో ఫిట్స్ ఇన్ వెల్. ఒకవేళ కనుక 6 and 7 ప్లేయర్స్ ఎవరైనా కావాలంటే, ఐడియలీ స్పీకింగ్ ఒక ఆల్రౌండర్ వస్తే బాగుంటుంది, యూ కెన్ బౌల్ అ బిట్. ఆ తర్వాత మీకు ఎలాగో 4 ప్రాపర్ బౌలర్స్ ఉన్నారు, అందులో ఒక బ్యాటర్ని తీసి మరి మంచిగా ఇంపాక్ట్ సబ్బు తీసుకొని రావచ్చు. మీకు ఎలాగో కీపర్స్ బాగానే గట్టిగానే కనిపిస్తున్నారు, ఒకవేళ ఇండియన్ కీపర్ ఆడించినట్టు కుమార్ కుషాగ్ర లాంటి వాళ్ళని కూడా ఆడించవచ్చు, ఆ ఆస్పెక్ట్ అనేది కనిపిస్తోంది. సో దీస్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ దే విల్ ఫీల్ ఓకే ఫైన్, దే కెన్ డూ ఇట్ ఆఫ్ అని. ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ ఇందాక అన్నట్టుగానే మార్ష్ కనుక అవైలబుల్గా ఉండకపోతే ఒక కీపర్ ఆడతాడు అక్కడ. ఆ కీపర్ ఆడిన తర్వాత బ్రూక్ మైట్ ప్లే 2 down, ఇంకొక ప్లేయర్ని 1 down ఆడించి పంత్ అండ్ బ్రూక్ 3 and 4 ఆడే, 4 and 5 ఆడే ప్రయత్నం చేస్తారు. పంత్ని ఇంపాక్ట్ సబ్గా తీసుకొని రావచ్చు. ఆ ఆప్షన్ వాళ్ళు రూల్ అవుట్ చేయట్లేదు. పంత్ రెడీగా ఉన్నాడు అంటే కనుక డెఫినెట్లీ విల్ ప్లే ద ఫుల్ గేమ్. రెడీగా ఉండి కీపింగ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు, బాగా ఆడుతున్నాడు అంటే కనుక ఢిల్లీ క్యాపిటల్స్ ఒక పెద్ద బలం. బట్ యాజ్ ఐ హావ్ సెడ్, వాళ్ళు ఇంకొంచెం షార్ప్గా ఆ స్పిన్నర్స్ గురించి ఆలోచించుంటే బాగుండేది అనిపించింది వాళ్ళు. అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ పిక్చర్ పర్ఫెక్ట్గానే కనిపిస్తుంది వాళ్ళకున్న టీం కానీ, ఇంక్లూడింగ్ హ్యారీ బ్రూక్ సెలక్షన్, అది కూడా వాళ్ళకి బాగా వర్కౌట్ అయ్యే అంశం. ట్రిస్టన్ స్టబ్స్ని అలా దొంగిలించేశారు 50 lakhsకి. అండ్ ఇన్ఫాక్ట్ ఇంకా కీపర్స్ కోసం వెళ్తారని చెప్పేసి అనుకోవాలి. రికీ బూయ్ కోసం వెళ్ళారు, కుమార్ కుషాగ్ర కోసం వెళ్ళారు, అతను మీకు ట్రిస్టన్ స్టబ్స్ వచ్చాడు, షే హోప్ గురించి కూడా వెళ్ళారు, రిషబ్ పంత్ ఎలాగో ఉన్నాడు, ఏందయ్యా ఇది అనుకున్నారు. బట్ సమ ఒక కన్విక్షన్తో వెళ్ళారు. రికీ పాంటింగ్, సౌరవ్ గంగూలీ, గ్రంథి, ఇన్ఫ్యాక్ట్ మన రిషబ్ పంత్, వీళ్ళందరూ కూడా కన్విక్షన్తోనే వెళ్ళారు అనిపిస్తోంది. అండ్ ఆ తర్వాత వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ స్వస్తిక్ చికారాన్ని కూడా తీసుకున్నారు. అతను కూడా బాగానే కొట్టగలిగే రెప్యుటేషన్ ఉంది, మంచిగా ఆడే రెప్యుటేషన్ ఉంది అతని దగ్గర నుంచి కూడా. సో అతను కూడా ఉన్నాడు. లాస్ట్ టైం లాగా అమాన్ ఖాన్ని వాళ్ళని వీళ్ళని నమ్ముకున్నారు. ఐ థింక్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. ఎందుకంటే 5 దాకా నేను చెప్పిన ప్లేయర్లు ఉన్నారు అంటే కనుక దే హ్యావ్ ఎ టాప్ సెట్ 5, అద్భుతమైన టాప్ సెట్ 5 ఉంది.
ఆ తర్వాత మీకు అక్షర్ పటేల్ at 8 కెన్ ఆల్సో బ్యాట్, పెద్ద పెద్ద హిట్లు కొట్టగలడు. ఈ మధ్యలో మీరు చూసుకున్న సుమిత్నో లేకపోతే కనుక కుమార్నో లేదంటే కనుక ఈ స్వస్తిక్నో వీళ్ళని ఏమైనా ఆడించే ప్రయత్నం, భూయినో వీళ్ళని ఆడించే ప్రయత్నం చేస్తే ఇట్ విల్ బి గుడ్. ఒకవేళ అక్షర్ 7లో ఆడుతున్నాడు అంటే కనుక దెన్ దే ఆర్ ప్రాబబ్లీ లూజింగ్ అవుట్ అన్ ఆపర్చునిటీ టు బ్యాట్ డీప్ అనిపిస్తోంది. గుడ్ టీం ఉంది, డీసెంట్ టీం ఉంది. ఒక పిచ్చి కేక టీం అని చెప్పడానికి లేదు అనే మాటను కూడా తీసి పెట్టడానికి లేదు. అద్భుతమైన టీం అని చెప్పలేం కానీ డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ గుడ్ టీం అని చెప్పొచ్చు. ఆ స్పిన్నింగ్ బ్యాకప్ కూడా తీసుకుని ఉంటే కనుక అన్ని విధాలు కూడా ఒక టిక్ మార్క్ వేయచ్చు వాళ్ళకి ఆప్షన్లో. అదర్వైజ్ దెవ్ డన్ డీసెంట్లీ వెల్ ఇన్ ది ఆప్షన్. ఒక అబవ్ డీసెంట్ టీమే ఉంది. డెఫినెట్లీ ఒక కంటెండర్ ఫర్ ద టాప్ 4 స్పాట్ లాగా కనిపిస్తోంది. అండ్ ఈ టాప్ 5 కనుక కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయగలిగితే వార్నర్ హ్యాస్ అ వెరీ గుడ్ వార్నర్ మార్ష్కి వీళ్ళిద్దరికీ మంచి సీజన్ నడిచిందా, స్పిన్తో వీళ్ళు బాగా అదరగొట్టేస్తారా ఢిల్లీ సర్ఫేస్ మీద. సో లెట్స్ సీ హౌ ఢిల్లీ క్యాపిటల్స్ ఆడతారు, ఏంటి పరిస్థితి అనేది. ఐ థింక్ దెవ్ డన్ వెల్ ఇందాక అన్నట్టుగానే ఆప్షన్.